హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. జ్యోతి వరండా కుడివైపున ఉన్న గది తలుపులు బార్లా తెరిచి సామానంతా ఇక్కడ పెట్టండి అని పురమాయించాడు. పిల్లలు ఉత్సాహంగా సామానంతా క్షణంలో మోసుకొచ్చి గదిలో కుప్పలా పడేశారు. దీనికి అద్దె ఎంత నాయనా? రాధమ్మ ఆపుకోలేక అడిగింది. అద్దె లేదండి, ఇది అద్దెకు తీసుకున్న గది కాదు, నా ఫ్రెండ్ది. ఇల్లు ఎక్కడైనా దొరికే వరకు 4 రోజులు ఉంటారని అడిగి తీసుకున్నాను అని వివరంగా చెప్పాడు జ్యోతి. అలాగా అంది రాధమ్మ నిరుత్సాహంగా. పిల్లల ఆకలేని గోల చేస్తుంటే జ్యోతి వెళ్ళి ఇడ్లీ తెచ్చాడు. అందరూ తిన్నారు. రాధమ్మ ఓ మూల కిరసనాయిల స్టవ్ వెలిగించి కాఫీ కలిపి తెచ్చి జ్యోతికిచ్చింది. అందరం తలో మూలకు వెళ్ళి ఇల్లు వెతుకుదాం. మీకు ఈ ఆపద వచ్చిందని 4 రోజులకి గది ఇవ్వమని నేను అడిగితే నా ఫ్రెండ్ సరేనన్నాడు అన్నాడు జ్యోతి. అతను అంటుండగానే బయట కారు ఆగిన శబ్దమైంది. జ్యోతి అది వినగానే అడుగో పృథ్వీ వచ్చినట్టున్నాడు అంటూ బయటికెళ్ళాడు. ఎందుకో తెలియదు, నిశా ఆ పేరు వినగానే ఉలిక్కిపడింది. ఇది పృథ్వీ ఇల్లా? మొదటిసారిగా తెలిసింది. రారా రా, మన వాళ్ళు వచ్చారు. జ్యోతి ఎదురెళ్ళి అతన్ని తీసుకొచ్చాడు. పృథ్వీ లోపలికి వచ్చాడు. నిశాంత్ అతనికి నమస్కరించి తిని అతను ప్రతి నమస్కారం చేయబోతున్నవాడల్లా ఆగిపోయాడు. అతని కళ్ళు గదిలో చెల్లాచెదురుగా పడేసిన పాత ట్రంకు పెట్టెను, చిరిగిన చాపను, బట్టల మూటల్ని కంపరంగా చూసినాయి. కిరసనాయిల స్టవ్ అప్పుడే రాధమ్మ మార్పిందేమో. గదంతా గప్పుమన్న వాసన. అతను జేబులో నుంచి కర్చీప్ తీసి ముక్కుకు పెట్టుకున్నాడు. నాయనా, నీ రుణం తీర్చుకోలేను. రాధమ్మ పాఠం మొదలుపెట్టింది. అతను ఒక్క చూపు చూశాడు. ఆ చూపు మహత్యం ఏమిటో గాని ఆవిడ మాటలు మింగేసింది. అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం ఈడ్చి చెంప మీద కొట్టినట్టే అనిపించింది నిశాంతకు. అతని వస్త్రధారణ, ఆ ఇంటి శుభ్రం ముందు వీళ్ళ సామాను వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. శుచి శుభ్రతకు డబ్బు ఉండటం లేకపోవటం కాదు అనేది చాటి చెబుతున్నట్టుగా ఉన్నాయి. 3 రోజులు గడిచేసరికి నిశాంతకు ఆ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటపడతామా అనే దిగులు, భయం ముప్పిరుగున్నాయి. పిల్లలు చూస్తే చెప్పిన మాట వినరు. వాళ్ళని పట్టి ఆపటం కష్టంగా ఉంది. వద్దన్న మాటిమాటికి పృథ్వీ ఆఫీసు గదిలో చొరబడి ఏదో ఒకటి ముట్టుకుంటారు. పిన్నికేమో పృథ్వీ అంటే ఎక్కడలేని ఆసక్తి, అభిమానం పుట్టుకొచ్చేసినాయి. సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్ముడిలా ఉన్నాడు అంటుంది. చిటికీ మాటికి ఏదో వంకతో అతను ఎదుటిపడాలని తాపత్రయపడుతుంది. అతనితో మాట్లాడాలని ఆరాటపడుతుంది. డబ్బుగల పృథ్వీ ఆవిడికి చాలా నచ్చాడు. పృథ్వీ పరిచయమైన తర్వాత జ్యోతి ఆమె కంటికి ఆనలేదు. ఏదో విధంగా పృథ్వీని మంచి చేసుకుంటే ఈ గదిలో ఇలాగే ఉండిపోవచ్చునని ఆవిడ ఆశ. నిశాంత్కు పిన్నిని చూస్తే జాలేసింది. ఆవిడికి లోకజ్ఞానం లేదు. తన మాటలతో భర్తను జయించానని ఇక లోకమంతా జయించగలను అనుకుంటుంది. ఇల్లు ఆవిడ రాజ్యం. ఇంట్లో ఆవిడ మాటకు ఎదురులేదు. ఆవిడ ఎన్నడూ బయటకు వచ్చి ఎరగదు. బయట ప్రపంచం మనుషుల గురించి ఆకలింపు లేదు. పృథ్వీ అసలు ఇంట్లో ఉండేది చాలా తక్కువ సమయం. ఉదయం 8 గంటలకే వెళ్ళిపోతాడు. రాత్రి పొద్దుపోయి తిరిగి వస్తాడు. అతను మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాడని జ్యోతి చెప్పాడు. అతని ప్రపంచం వేరు. అతని పైన గదిలో ఒక కంప్యూటర్ ఉంది. దాని మీద అతడు రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా పనిచేస్తూనే ఉంటాడు. అతని కోసం ఎవరెవరో వస్తుంటారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు. అమ్మాయిల వేషభాషలు చూసి రాధమ్మ బొగ్గన చెయ్యి పెట్టుకుని ఆశ్చర్యపోతూ, నిశా, వీళ్ళసలు ఆడపిల్లలు అంటావా అంటూ సందేహం వెలిబుచ్చేది. నిశాంత ఇంటి కోసం తిరుగుతూనే ఉంది. నువ్వు మరీ అంత కంగారు పడిపోకు, ఎక్కడో అక్కడ అదే దొరుకుతుంది అనేశాడు జ్యోతి. వద్దు వద్దు, మేం త్వరగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనేది. ఈ కోతి పిల్లలు ఏ అల్లరి చేసి ఈ పృథ్వీ చేత తిట్లు తినకముందే, పిన్ని అతివాచలత్వం చూసి చిరాకుపడి పొండి బయటికని వేలు చూపించకముందే ఈ ఇంట్లో నుంచి బయటపడాలి భగవంతుడా అని మనసులోనే దండం పెట్టుకునేది. అనుక్షణం వీళ్ళు ఎక్కడ ఏ అవత్తవక పనిచేసి అతడికి విసుగు తెప్పిస్తారేమోనని భయమే. నిశాంత్కి ఇల్లు మారామన్న ఆనందం రవ్వంత కూడా లేకుండా పైనుంచి ఇది గుండెల మీద కుంపటిలా తయారైంది. దీనికంటే ఆ పాత ఇంటాయని తిట్లేనాయమనిపిస్తుంది. ఆ రోజు ఉదయం 6 గంటల వేళ జ్యోతి లేచి క్రిందికొచ్చాడు. నిశాంత్ అతనికి కాఫీ ఇస్తుంటే పృథ్వీ అప్పుడే జాగింగ్ వెళ్ళి తిరిగి వచ్చాడు. అతను ఉదయం 6 గంటల వేళ బాహ్యాలకు వెళ్ళి పరుగులు తీయటం చూసి పిల్లలు ఇంట్లో గదిలో పరుగులు మొదలు పెట్టారు. గిన్నెలు పడేసి మంచానికి తల కొట్టుకుని బొప్పికెట్టి ఏడుపుగోల. పెద్దగా ఏడవద్దని పృథ్వీకి డిస్టర్బెన్స్ అని వారికి సముదాయించడానికి నిశాంత సతమతమైపోయేది. రాధమ్మ వారి గోల తనకేం పట్టనట్లు ఏ బియ్యమో ఏరుతూ ఉండేది.
జ్యోతి ఉదయం లేవగానే ముఖం కడుక్కుని క్రిందికి దిగి వస్తాడు. నిశాంత అది కాఫీ ఇస్తుంది. బయట వేసి ఉన్న కుర్చీలో కూర్చుని అతను పేపర్ చూస్తూ కాఫీ తాగుతూ నిశాంతతో కబుర్లు చెప్తాడు. పృథ్వీ వస్తే నిశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. ఈరోజు కూడా జ్యోతి వచ్చి కూర్చున్నాడు. నిశాంత కాఫీ కలిపి తెచ్చింది. నిశాంత వచ్చేసరికి పృథ్వీ కూడా జాగింగ్ నుంచి తిరిగి వచ్చి అక్కడే కూర్చున్నాడు. జ్యోతి నిశాంతతో పృథ్వీ కాఫీ ఇమ్మని చెప్పాడు. నిశాంత కాఫీ కప్పు అతడికి అభిముఖంగా పట్టుకుంది. అతను వెంటనే తీసుకోలేదు. ఒక్క నిమిషం ముక్కు చిట్లించాడు. సారీ, కిరసనాయిల వాసన నాకు పడదు, అలర్జీ అనేశాడు. నిశాంత నిటారుగా అయింది. ఏమిట్రా, ఎప్పుడూ ప్రతిదీ కిరసనాయిల వాసన వస్తుందా? నిశా చేతి కాఫీ ఒకసారి తాగితే జాగింగ్ మానేసి రోజు ఇక్కడికి వచ్చి కూర్చుంటావు అన్నాడు జ్యోతి. నిశా జ్యోతికిచ్చేస్తుంది కాఫీ. ఇవ్వు నిశా, తాగుతాడు. జ్యోతి బలవంతం చేశాడు. నిశాకు ఇవ్వటం ఇష్టం లేదు, ఊరుకుంది. జ్యోతి చిరుకోపంగా చూశాడు. ఒరేయ్ పృథ్వీ, పొద్దున్నే అమ్మాయిలను బాధ పెడతారట్రా అన్నాడు. నోనో, నా ఉద్దేశం అది కాదు అన్నాడు అతను. కాఫీ తాగు, జ్యోతి బలవంతం చేశాడు. నిశా కాఫీ కప్పు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. నిశా, నాకు కాఫీ, జ్యోతి అరిచాడు. నిశా తెచ్చి ఇచ్చింది. నిశా వచ్చేసరికి పృథ్వీ ఆఖరికొక్క తాగుతున్నాడు. నిర్మోహమాటంగా నిశాంత వైపు చూస్తూ, ఐఆమ్ సారీ, మీ చేతి కాఫీ చాలా బాగుంది, రియల్లీ ఇట్ ఈజ్ ఎక్సలెంట్ అన్నాడు. నిశాంత ఆ ప్రశంస తనది కాదు, తన వెనక గోడది అన్నట్టుగా మౌనంగా ఊరుకుంది. మర్నాడు పొద్దున్న అతను రావటం కాకతీయమో కావాలని ఉన్నాడు. జ్యోతితో పాటు ఉన్నాడు. నిశాంత జ్యోతి చెప్పగా ఇద్దరికీ కాఫీ ఇచ్చింది. కూర్చో అన్నాడు జ్యోతి. నిశాంత కూర్చుంది. ఉద్యోగం విషయాలు వచ్చాయి. పృథ్వీ చెప్పాడు. మీరు కంప్యూటర్ నేర్చుకోండి, ప్రస్తుతం దానికే ఉద్యోగావకాశాలు ఎక్కువ. ఎక్కడో ఏమిటో నాకు తెలియదు అంది. పృథ్వీ చెప్తాడు అన్నాడు జ్యోతి. ఆ మధ్యాహ్నం జ్యోతి పృథ్వీ చెప్పిన చోటికి నిశాంత్ని తీసుకెళ్లి జాయిన్ చేయించాడు. నిశాంత్కి అక్కడ అడుగు పెడుతుంటే కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపించింది. కంప్యూటర్ కోర్సులో చేరడం పృథ్వీతో పరిచయం పెరగటానికి రాచపాటగా మారుతుందని గాని, అది అతని ప్రపంచంలోకి తను అడుగు పెట్టడం అవుతుందని గాని నిశాంత కలలో కూడా అనుకోలేదు. 4 రోజుల తర్వాత ఆ రోజు రాత్రి పృథ్వీ గదిలో కంప్యూటర్ మీద పనిచేసుకుంటున్నాడు. నిశా జ్యోతి క్రింద వరండాలో బయట కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రాధమ్మ పిల్లలు నిద్రపోయారు. పృథ్వీ పైన వరండాలేకొచ్చాడు. జ్యోతిని పిలుస్తూ కేక పెట్టాడు. జ్యోతి, నాకు ఒక కప్పు టీ కావాలి, దొరుకుతుందా? ఓ ఫ్లాస్క్ ఇటు పడయి, వెళ్ళి తెస్తాను అన్నాడు. పృథ్వీ లోపలికి వెళ్ళి ఫ్లాస్క్ తెచ్చి క్రిందకి విసరబోతూ, జాగ్రత్తగా పట్టుకో, ఫ్లాస్క్ పగిలిందా? నా తల పగులుతుంది, అంతేగా, పడయి, నా తలకి ఈ క్షణంలో ఏం రాసిపెట్టి ఉంటే అది అవుతుంది అన్నాడు. పృథ్వీ జాగ్రత్తగా జ్యోతి చేతుల్లోకి వచ్చేందలా ఫ్లాస్క్ వదిలాడు. జ్యోతి అందుకున్నాడు. పృథ్వీ లోపలికి వెళ్ళిపోయాడు. ఏమిటో చాలా పని ఉందంట. ఈ నిశాచరుడి 2 రోజుల నుంచి నిద్రపోవటం లేదు. పూర్ మ్యాన్, ఐ పిటీ హిమ్ అన్నాడు. ఎందుకలా అంటావు జ్యోతి? పృథ్వీని చూసి జాలిపడటమా ఇంతగా ఉంది. కాదా నిశా, ఎప్పుడు చూసినా ఏదో ఒక యాంబిషన్తో జీవితం అంతా యాంత్రికంగా గడిపేసే మనిషి అంటే నాకు చాలా జాలి వేస్తుంది. పృథ్వీ బుర్ర నిండా అనుక్షణం ఈ కంప్యూటర్ను గురించిన ఆలోచనలే. అతని భవిష్యత్తును బంగారు చేయటానికి సాధనం కదా అది. ఏం భవిష్యత్తు, ఏం బంగారం? మన మనుషుల్లో చాలామంది వ్యాధి పీడితులే తెలుసు, కానీ కోరిక పీడితుల గురించి ఎవ్వరికీ తెలియదు. మనిషికి ఆలుబిడ్డల కంటే, అప్పుల వాళ్ళ కంటే, అందరికంటే వట్టి పీడించేది ఈ కోరిక అనే వ్యసనం. మనిషిలో ఈ కోరిక ఎంతసేపు తృప్తి అనే దాన్ని ఎండమావిలా చూపిస్తూ ఆకాశానికి నిచ్చెన వేయించేలా ఉంటుంది. బయటకు కనిపించే ఈ వేషభాషలు, కూడగొట్టుకునే ఈ వస్తు సముదాయం మనిషి ఆత్మను ఏమాత్రం సంతృప్తిపరచలేకపోతుంది. అది ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది. పృథ్వీ మళ్ళా పై వరండాలేకొచ్చాడు. రైలింగ్ మీద చేతులానించి వంగి చూస్తూ, జ్యోతి, ఇంకా నువ్వు వెళ్ళలేదా అని కేక పెట్టాడు. వెళుతున్నా అన్నాడు జ్యోతి. వెళుతూ వెనక్కి తిరిగి నిశాంతతో, 2 అడుగులేగా, వీధి చివరనే టీ స్టాల్, నువ్వు కూడా రాకూడదు అన్నాడు. నిశ తల ఊపింది. చెప్పులేసుకుని వచ్చింది. పై వరండాలో నిలబడి సిగరెట్ వెలిగించుకుంటున్న పృథ్వీ ఇద్దరూ వెళ్ళటం చూశాడు. అతను అక్కడే కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఎప్పుడు చూసినా ఈ నిశాంత జ్యోతి ఏదో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కనిపిస్తారు. ఏముంటాయి అంతగా కబుర్లు అనుకున్నాడు. జ్యోతి, నిశా ఇద్దరూ 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చారు. జ్యోతి ఏదంటున్నాడు. నిశా విరగబడి నవ్వుతోంది.
పృథ్వీ వాళ్ళను చూడగానే మెట్లు దిగి కిందికి వచ్చాడు. అతన్ని చూడగానే నిశాంత మాట్లాడడం ఆపేసి లోపలికి వెళ్ళిపోయింది. రా పృథ్వీరా, టీ మసాలా వేయించి చేయించి మరీ తీసుకొచ్చాను, నీకిష్టమని నిశాంతకు చెప్పాను అన్నాడు. ఈ అమ్మాయి ఏంటి నన్ను చూడగానే శత్రువుని చూసినట్టుగా వెళ్ళిపోతుంది, నీతో కబుర్లు అంత చెప్తుంది అన్నాడు సూటిగా. జ్యోతి ఒక్క క్షణం తెల్లబోయాడు. ఆ తర్వాత ముఖం ఎత్తి బిగ్గరగా నవ్వాడు. నిన్న శత్రువులాగానా అన్నాడు. నిశా ఇలారా, పృథ్వీ ఏమంటున్నాడో తెలుసా, కేక పెట్టి పిలిచాడు. నిశాంత బయటికి కప్పులు తెచ్చింది. నువ్వట శత్రువులా చూస్తున్నావట. నేనా అంది. తప్పు కదూ, ఇలారా కూర్చో, జ్యోతి బలవంతం చేశాడు. నిశాంత అతని మాట కాదనలేనట్లు కూర్చుంది. జ్యోతి కప్పుల్లో టీ పోసి ఇచ్చాడు. టీ తాగుతూ అన్నాడు పృథ్వీ. మద్రాసులో హెడ్ ఆఫీస్ ఉన్న నాకు తెలిసిన కంప్యూటర్ కంపెనీ ఒకటి, ఇక్కడ కూడా అమ్మకాల కోసం బ్రాంచ్ ఒకటి తెరుస్తోంది. అక్కడ సేల్స్ గర్ల్ కావాలంట. వాళ్ళకి నేను నిశాంత గురించి చెప్పాను, తీసుకుంటామన్నారు. డిప్లొమా వచ్చే లోపలే ఉద్యోగం చేస్తుంటే తర్వాత ఇంకేదైనా చూడొచ్చు అన్నాడు. నిశాంతకు సంతోషంతో నోటమాట రానట్టుంది. జ్యోతి వెంటనే లేచి, నిశా తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను అంటూ పృథ్వీ చేయందుకుని ఊపాడు. ఏ మీ ఫ్రెండ్కి మాటలు రావా ఏమిటి అన్నాడు కినుకుగా.